హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 29వ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పట్టణ వరదలు లేదా అర్బన్ ఫ్లడ్స్ అంటాము. అంటే ఏంటి? నార్మల్ ఫ్లడ్స్ లాగా కాకుండా ఎక్కువ ప్రెసిపిటేషన్ అనేది తక్కువ టైంలో పడినప్పుడు, అలాగే అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తే వాటిని అర్బన్ ఫ్లడ్స్ అనేసి పిలుస్తాం. అంటే ఎక్కువ పాపులేషన్ ఉండేటటువంటి ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ టౌన్స్ కావచ్చు, సిటీస్ కావచ్చు, వీటిలో ఎక్కువ రెయిన్ఫాల్ రావటం వల్ల ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ యొక్క కెపాసిటీకి మించి వర్షపాతం అనేది వచ్చిందనుకోండి, దాన్ని ఆ క్యారీ చేసేటటువంటి కెపాసిటీ డ్రైనేజ్ సిస్టమ్కి ఉండదు. దాంతో ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇదంతా కూడా ముంపుకు గురవుతుంది. దాన్నే అర్బన్ ఫ్లడ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి అర్బన్ ఫ్లడ్స్కి గల కారణాలు ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి డైరెక్ట్ ఫ్యాక్టర్స్, రెండు ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్. డైరెక్ట్ ఫ్యాక్టర్స్లో ఏంటి? న్యాచురల్ మరియు మ్యాన్ మేడ్ అనేసి. న్యాచురల్ అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల వెదర్ ప్యాటర్న్లో చేంజ్ వస్తుంది, దానివల్ల రెయిన్ఫాల్ వస్తుంది. అదే మ్యాన్ మేడ్ రీజన్స్ ఏంటి? ఫ్లడ్ ప్లెయిన్స్ని ఎంక్రోచ్ చేయటం, అలాగే కంటిన్యూస్గా ఇష్టం వచ్చినట్టుగా డెవలప్మెంట్ అనేది చేపట్టడం, వీటి వల్ల కూడా ఫ్లడ్స్కి దారితీస్తాయి. మరి ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం, అలాగే పీపుల్ యొక్క యాటిట్యూడ్ కూడా ఒక కారణమే. అలాగే ఆన్ రోడ్ వెహికల్ పార్కింగ్, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా చేయకపోవటం, వీటన్నింటి వల్ల కూడా మనకి అర్బన్ ఫ్లడ్స్ అంటే పట్టణ వరదలు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇల్లీగల్ మైనింగ్ అన్నటువంటిది ఒక కారణమే. అంతేకాకుండా డ్యామ్స్ నుంచి ఇన్ఫామ్ చేయకుండా వాటర్ రిలీజ్ చేయటం వల్ల కూడా అర్బన్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. అలాగే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఒక కారణమే. ఇవన్నీ చెప్పచ్చు. మరి దీనివల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేసి చూస్తే, ఒకటి ఇందాకే చెప్పుకున్నాం, ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం అనేది సంభవిస్తుంది. ఎకలాజికల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే రివర్ బ్యాంక్ ఎరోజన్ అనేది జరుగుతుంది కదా ఎక్కువ వాటర్ అనేది రావటం వల్ల. అలాగే యానిమల్ హెల్త్కి, హ్యూమన్ హెల్త్కి ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఆ కన్స్యూమబుల్ వాటర్ ఏదైతే కంటామినేట్ అవుతుందో వాటిని మనం తీసుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ప్లేగ్, ఎపిడమిక్స్ ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీవేజ్ కానివ్వండి, సాలిడ్ వేస్ట్ కానివ్వండి, ఇదంతా ఇళ్లలోకి రావటం, వీటి వల్ల కూడా చాలా డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఇది మాత్రమే కాకుండా సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది. ఎందుకని? చాలామంది తమ యొక్క ఆవాసాన్ని కోల్పోతారు. దాంతో ఎమోషనల్గా వాళ్ళు చాలా డిస్టర్బ్ అవ్వటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మరి ఈ అర్బన్ ఫ్లడ్స్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? ఒకటి జల్ శక్తి అభియాన్ అనేసి, రెండు అమృత్ సరోవర్ మిషన్ అనేసి, అలాగే అటల్ భూజల్ యోజన అనేసి, అలాగే అమృత్ అన్నటువంటి పథకం, దాని కింద ఇప్పుడు అమృత్ 2.0 నడుస్తోంది. అలాగే మోడల్ బిల్డింగ్ బై లాస్ అనేసి 2016లో తీసుకురావటం జరిగింది. అలాగే స్పాంజ్ సిటీస్ అనేసి, ఇవన్నీ కూడా ఈ అర్బన్ ఫ్లడ్స్ని నివారించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎంఎస్ స్వామినాథన్ మన భారత హరిత విప్లవ పితామహుడు. ఈయన నిన్న మరణించటం జరిగింది. ఈ సందర్భంలో ఈయన యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించి ఈ హరిత విప్లవం అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, దీనివల్ల వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, అలాగే ఈయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ గురించి మనకి తెలియాలి. అలాగే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేసి 2004వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. ఈ అవార్డు గురించి మనకి తెలియాలి. దాని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేయటం జరిగిందండి, దీన్ని చూడొచ్చు. అలాగే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఈ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ గురించి కూడా మనకు తెలియాలి. అంటే ఇప్పుడున్నటువంటి గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఇందులో ఎక్కువగా ఇరిగేషన్ని వాడాలి, ఎక్కువగా పెస్టిసైడ్స్ని, ఫర్టిలైజర్స్ని, వీటన్నింటినీ వాడాలి. అయితే వీటిని సస్టైనబుల్గా వాడుకుంటూ ఈ హరిత విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కాన్సెప్టే సతత హరిత విప్లవం లేదా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్నటువంటిది. ఈయన ఎప్పుడు ఈ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ రావాలన్నట్టుగా కోరుకున్నారు. అలాగే పీపుల్కి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి వాళ్ళకి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా 50% అబవ్ వాళ్ళకి ఎంఎస్పి రావాలి అన్నట్టు కోరుకున్నటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ చూడండి. రైట్ లైవ్లీహుడ్ అవార్డ్స్కి సంబంధించి, వీటినే ప్రత్యామ్నాయ నోబెల్ లేదా ఆల్టర్నేట్ నోబెల్గా చెప్తూ ఉంటారు. అయితే ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే
ఇక్కడ గౌరవ అవార్డుని ఘనా దేశానికి చెందినటువంటి యూనిస్ బ్రూక్మన్ అమిస్సా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఈమెకి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్స్ని చూడండి, కాంబోడియాకి చెందినటువంటి మదర్ నేచర్ బృందానికి, అలాగే SOS మెడిటరేనియన్ ఈ సంస్థకి, అలాగే కెన్యాకి చెందినటువంటి ఫిలిస్ ఒమిడో, ఈమె అనమాట ఫిలిస్ ఒమిడో, వీళ్ళకి ఈ సంవత్సరం రైట్ లైవ్లీహుడ్ అవార్డులని ప్రకటించడం జరిగింది. అయితే మనం చూస్తే ఈ సంవత్సరం 68 దేశాలకు చెందిన 170 మంది అభ్యర్థుల నుంచి ఈ నలుగురు విజేతల్ని ఎంపిక చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, 2011లో పోస్ట్మస్గా అంటే మరణించిన తర్వాత ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఇందిరాగాంధీకి రావటం జరిగింది. అయితే మన దేశంలో ఫస్ట్ ఈ అవార్డు వచ్చినటువంటి ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే ఎలా భట్. అలాగే ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి సేవా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ 1984లో ఈ అవార్డు వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డెంగ్యూ కేసులు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో డెంగ్యూ అనేటటువంటిది ఏంటి? ఇది ఒక మస్కిటో బార్న్ ట్రాపికల్ డిసీజ్. దీన్ని కలిగించేది ఏది అంటే డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది ఈ డెంగ్యూ అన్నటువంటిది. దీన్ని ఫ్లావీ వైరస్ జీనస్కి సంబంధించిందిగా చెప్తాము. అయితే ఇది ఫీమేల్ మస్కిటో ద్వారా ఎక్కువగా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అందులోనూ మెయిన్గా చూసుకుంటే చాలా స్పీషీస్ ద్వారా ఇవి ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ ఎక్కువగా ఏడెస్ ఎజిప్టి వల్ల ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. మనం చూస్తే ఈ ఏడెస్ ఎజిప్టి అన్నటువంటిది చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా ఇన్ఫెక్షన్ ఇలాంటి చాలా వ్యాధుల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అయితే ఇందులో ఉండేటటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్కువ ఫీవర్ ఉండటం, హెడేక్ అనేది ఉండటం, అలాగే కళ్ళకి వెనుక భాగంలో ఎక్కువ పెయిన్ అనేది ఉండటం, అలాగే బోన్ పెయిన్ అనేది ఉండటం, మజిల్ పెయిన్ అనేది ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మరి దీనికి డయాగ్నోసిస్ ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేస్తారు. ట్రీట్మెంట్కి వచ్చేసరికి స్పెసిఫిక్ మెడిసిన్ అంటూ లేదు, నార్మల్గా వాడుతూ ఉంటారు మెడిసిన్స్. అయితే ఇక్కడ మనం చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది రీసెంట్ డికేడ్స్లో ఈ డెంగ్యూ ఇన్సిడెంట్స్ అనేవి చాలా పెరుగుతూ ఉన్నాయన్నట్టుగా చెప్పింది. అంతేకాకుండా మన దగ్గర నేషనల్ సెంటర్ ఫర్ వెక్టాన్ బార్న్ డిసీజ్ కంట్రోల్ అన్నటువంటిది ఉంది. ఇందులో భాగంగా 2022లో మొత్తం 63,000కు పైగా కేసులు అనేవి నమోదయ్యాయి. అయితే ఇక్కడ బ్యాక్టీరియాని యూజ్ చేసి డెంగ్యూని కంట్రోల్ చేసేటటువంటి రీసెర్చ్ని ఇండోనేషియాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చేశారు. అంటే ఏంటి, వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని చేపట్టారనమాట. ఈ వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ కింద వోల్బాచియా బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయినటువంటి మస్కిటోస్ని ఈ డెంగ్యూని కంట్రోల్ చేయడానికి వాడతారనమాట. దానికి పాపులేషన్ రీప్లేస్మెంట్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని వాడతారు. అయితే డెంగ్యూకి సంబంధించి వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది. అది ఏంటి అంటే డెంగ్ వ్యాక్సియా అన్నటువంటిది. ఇది US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది 2019లో దీనికి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అయితే అది కాకుండా మనం చూస్తే ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అన్నటువంటిది డెంగ్యూ వ్యాక్సిన్ని అభివృద్ధి చేస్తోంది. అలాగే ఇండియా ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ని చూడండి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాగే పాన్ ఏషియా బయోటిక్ ఇవి రెండు ICMRకి phase 3 క్లినికల్ ట్రయల్స్ కోసం అప్లై చేసుకోవటం జరిగింది. ఇది గనక పూర్తయితే ఇండియా యొక్క ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ డెంగ్యూకి సంబంధించి అవేర్నెస్ని కల్పించడానికి మనము ప్రతి సంవత్సరం మే 16వ తేదీని నేషనల్ డెంగ్యూ డేగా జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఎవరు ఇస్తారు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని? WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. దీనికి సంబంధించి డీటెయిల్గా ఈ వీడియోలో చేయటం జరిగింది. దీన్ని మన ఛానల్లో చూడొచ్చు. అయితే ఈసారి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్కి 40వ ర్యాంక్ వచ్చింది. అంటే మొత్తం 132 దేశాల పనితీరు ఆధారంగా చూస్తే అందులో భారతదేశం 40వ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఎత్తైనటువంటి హిమాలయ శిఖరాన్ని నేపాల్కి చెందినటువంటి కామిరీటా షెర్పా 42 సార్లు అధిరోహించటం జరిగింది. మనం చూస్తే ఇంతకుముందు నిమ్స్ పూర్జా 41 సార్లు ఈ హిమాలయాల్ని అధిరోహిస్తే ఇప్పుడు 42వ సారి కామిరీటా షెర్పా దీన్ని అధిరోహించి కొత్త రికార్డుని నెలకొల్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చంద్రయాన్ 3కి సంబంధించి. దీనికి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించిన ఒక వీడియోని మనం చేశాము. అలాగే చంద్రయాన్ 3 ఏవైతే డిస్కవరీస్ చేసిందో వాటి గురించి ఒక వీడియో చేయటం జరిగింది. మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు.
అయితే ఇక్కడ ఇస్రో చైర్మన్ ఏం చెప్తూ ఉన్నారు, ఈ చంద్రయాన్-3 ద్వారా పంపించినటువంటి ప్రజ్ఞాన్ రోవర్ కానివ్వండి, విక్రమ్ ల్యాండర్ కానివ్వండి, ఇవి మేలుకోకున్నా పర్లేదు. ఎందుకు అంటే వీటికి అప్పగించినటువంటి పనుల్ని అవి ఇప్పటికే పూర్తి చేయటం జరిగింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఈ ప్రయోగాన్ని, చంద్రయాన్-3 ప్రయోగాన్ని మనం ఎప్పుడు చేశాము, ఎప్పుడు దక్షిణ ధ్రువం మీదకి ఇది దిగింది, దీని ద్వారా తీసుకెళ్ళినటువంటి పేలోడ్స్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ 2 వీడియోస్లో కవర్ చేయటం జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ కడెం ప్రాజెక్ట్కి సంబంధించి, ఈ కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉంది ఈ కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది. అయితే దీని గురించి ఇంతకుముందు ప్రీవియస్గా మనం వీడియోస్లో చేశాము. ఈ కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు చాలా డేంజర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ వరద నీరు అనేటటువంటిది భారీగా వస్తుంది. దాంతో ఒక దశలో ఆనకట్ట తెగిపోతుందా అనేటటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మనం చూస్తే 1969లో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క నిల్వ సామర్థ్యం ఎంత అండి? ఈ ప్రాజెక్ట్ యొక్క నిల్వ సామర్థ్యం మొత్తం 7.6 టీఎంసీలు. అయితే వరద దిగువకు వెళ్లే సామర్థ్యం మాత్రం మనం చూస్తే 3.82 లక్షల క్యూసెక్లు. మనం చూస్తే లాస్ట్ ఇయర్ 5.20 లక్షల క్యూసెక్లు, ఈ సంవత్సరం 3.20 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయితే దాన్ని కిందికి విడుదల చేసే పరిస్థితి అనేది లేదు. అంటే గేట్లు అనేవి తెరుచుకోవట్లేదు. దాంతో లాస్ట్ టైం అయితే క్రేన్లని పెట్టి ఆ గేట్లు తెరిపించటం లాంటివన్నీ చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ నిర్మించాలా, లేదంటే ఇందులో ఆధునికీకరణ చేపట్టాలా అన్నట్టుగా తెలుసుకోవటానికి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించటం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్కి వచ్చే వరదని ముందుగా అంచనా వేయటానికి 5 గేజ్ కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నారు. అంటే నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్, ఈ ఎన్హెచ్పిలో భాగంగా ఇప్పుడు ఈ 5 గేజ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఒకవేళ సడన్గా వరదలు వస్తే ప్రాజెక్ట్కి ముప్పు అనేటటువంటిది ఉంది. కాబట్టి ముందుగానే దాన్ని ఎదుర్కోవటానికి 5 గేజ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారు? 1 మందపల్లె వంతెన దగ్గర, 2 ఇటిక్యాల వంతెన, 3 రామ్నగర్ దగ్గర, 4 ఈ కడెం ప్రాజెక్టు కుడివైపు జలాశయం లోపల, 5 మంచిర్యాల వంతెన దగ్గర మొత్తం 5 గేజ్ కేంద్రాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్కి సంబంధించి ఇందులో భాగంగా మొదటి దశ అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? దీనికి సంబంధించిన పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2015లో జరిగింది. దీనికి శంకుస్థాపన 2016 ఆగస్టులో జరిగింది. మొత్తం వ్యయం 10,598 కోట్లు. దీనికి ఎక్కడి నుంచి నీటి సరఫరా అవుతుంది? శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి. ఎంత? 2 టీఎంసీలు. మరి దీనికి బొగ్గు సరఫరా ఎక్కడవుతుంది? సింగరేణితో 4, ఒడిశాలోని మందాకిని కోల్ బ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు, మొత్తం 8 మిలియన్ టన్నుల సరఫరా ఇక్కడికి జరుగుతుంది. అయితే ఇది అల్ట్రా సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్. అలాగే మొదటి దశ యూనిట్ సింక్రనైజేషన్ అనేది 2023 మార్చిలో జరిగింది. మొదటి దశ యూనిట్ ట్రయల్ రన్ అనేది 2023 సెప్టెంబర్ 5లో జరిగింది. రెండవ యూనిట్ సింక్రనైజేషన్ ఏమో 2023 ఆగస్టు 24వ తేదీన జరిగింది. అంటే ఇది వాణిజ్య ఉత్పత్తిలోకి రావటానికి ఇంకా 5 నెలల సమయం పట్టే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా నిర్మించినటువంటి ఈ రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇది. చూడండి, 800 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 2 యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మొదటి దశ అన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే పూర్తి స్థాయి వాణిజ్య ఉత్పత్తిలోకి ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేంద్రం నుంచి 85% విద్యుతేమో తెలంగాణకే సరఫరా చేస్తారు. అయితే దీని మొదటి యూనిట్ని అక్టోబర్ 3వ తేదీన ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబోతూ ఉన్నారు. అంటే వర్చువల్గా ప్రారంభిస్తారు. తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో రామగుండంలో ఈ ఎన్టీపీసీ సంస్థ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తోంది. నెక్స్ట్ చూడండి, 19వ ఆసియా గేమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇందులో భాగంగా షూటింగ్లో మనకి ఇంకొక స్వర్ణం రావటం జరిగింది. అలాగే ఈక్వెస్ట్రియన్లో ఇంకొక పథకం అనేటటువంటిది మనకు వచ్చింది. అలా ఇప్పుడు పథకాల పట్టీలో మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. మొత్తం 6 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలతో మొత్తం 25 పథకాలని మన భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం లేదా సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్లో
ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా ఏ మాజీ ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు అంటే జస్టిస్ ఎన్వి రమణ. మనం చూస్తే 2023 ఆగస్టు 29వ తేదీన సింగపూర్ కన్వెన్షన్ వీక్ అనేటటువంటిది జరిగింది. అందులో ఆ వార్షిక సమావేశంలో ఈ నియామకం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, రాష్ట్రంలోని పాఠశాలల్లో తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల విడుదల చేసినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది అంటే యునెస్కో రీసెంట్గా చెప్పింది పాఠశాలల్లో తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించండి అన్నట్టుగా. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. లాస్ట్ క్వశ్చన్ చూడండి, 2023 ఆగస్టులో మన దేశంలో అతి తక్కువగా వర్షాలు కురిశాయి. ఏ సంవత్సరం తర్వాత ఇంత తక్కువ వర్షాలు నమోదు కావటం ఇదే తొలిసారి అన్నట్టుగా ఐఎండీ భారత వాతావరణ శాఖ చెప్పింది 1901వ సంవత్సరం తర్వాత. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.